హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వసంత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కిన్నెరసాని డ్యామ్ మీకు చూపించబోతున్నానండి. ఇదొచ్చేసి పాల్వంచ దగ్గరలో ఉంటుంది. పాల్వంచ నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుందండి. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు చూపించబోతున్నాను ఈ వీడియో. మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తుంటే గనక ఇప్పటివరకి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నేనేదైనా కొత్త వీడియో పెడితే అవి నోటిఫికేషన్స్ మీకొస్తుందండి. మీరు ఈ కిన్నెరసాని డ్యామ్ వచ్చేసి మనకి పాల్వంచ నుంచైతే 12 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. చాలా బావుంటుందండి. టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఆహ్, పాల్వంచ నుంచైతే 12 కిలోమీటర్స్, కొత్తగూడెం నుంచైతే 25 కిలోమీటర్స్ ఉంటుందండి. మళ్ళీ మేమెక్కడ ఇబ్బంది పడకుండా సిటీలోనే పెట్రోల్ కొట్టించుకున్నామండి. బండి మీదెళ్ళాము. మేము జర్నీ అంతా బండి మీదేనండి. మా పిల్లలే వీళ్ళు చూస్తున్నారు చూడండి ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్‌గా 12 కిలోమీటర్స్ ఉంటుందండి. మేము వెళ్ళే దగ్గర నుంచయితే ఇంకా ఈజీగా ఎళ్ళొచ్చనమాట. మనకు కన్‌ఫ్యూజ్ ఏమి ఉండదు. స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఎవరైనా అడిగినా చెప్తారండి. లేకపోతే మనం మ్యాప్‌లో అయినా చూసుకొని ఎళ్ళొచ్చు. మేము సగం దూరం వెళ్ళిన తర్వాత మాకైతే కంకులు కనిపించాయండి. మేమైతే తినేసాము. ఎందుకంటే మళ్ళీ మనం అక్కడికెళ్ళిన తర్వాత ఎనర్జీ కావాలి కదా! అందుకనే మేము తినేసామనమాట. మనకి అక్కడక్కడ ఇలా స్ట్రీట్ ఫుడ్ ఉంటుందండి. కావాలంటే కొనుక్కోవచ్చు. మేమైతే కొనుక్కొని తినేసామండి. కొంచెం ఎనర్జీ ఉండాలి కదా! అందుకోసం. చూడండి కంకులు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! మనకి పక్కన చేలుంటాయండి. ఆ చేలయే వీళ్ళు ప్రిపేర్ చేసిస్తారనమాట. ఆ చేలవే వీళ్ళు అమ్ముతారు. ఇంకా ఇక్కడ నుంచి మేము తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు 5 కిలోమీటర్స్ అండి. ఇక్కడ చూడండి అక్కడక్కడ మనకి బోర్డ్స్ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి కిన్నెరసాని ప్రాజెక్ట్ అని, తర్వాత అభయారణ్య ప్రాంతం అని అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి మేమైతే ఇక్కడ వచ్చేసాము. కిన్నెరసానికి రీచ్ అయిపోయామనమాట. ఇక్కడ మనకి టికెట్ తీసుకుంటారండి. తీసుకొని మనం లోపలికెళ్ళాలనమాట. పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, చిన్న పిల్లలకైతే 15 రూపీస్ అండి. వెహికల్ కూడా చార్జెస్ ఉంటుంది. వెహికల్‌కొచ్చేసి 15 రూపీస్ ఉంటుందనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రీ అండి. ఇలా స్టార్టింగ్ ఎంట్రీ నుంచి మనం లోపలికెళ్తాం. స్టార్టింగ్‌లో కూడా చాలా ప్లేసెస్ ఉంటాయండి. మళ్ళీ రిటర్న్‌లో అవన్నీ మీకు చూపిస్తాను. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూపిస్తానండి ఈ వీడియోలో. మనకన్నీ ప్లేసెస్ అంతా వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టార్టింగ్ నుంచి మనం లోపలికి వెళ్తున్నామనమాట. లోపల మనం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. డ్యామ్ దగ్గర నుంచి చూసి వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో ఉన్నవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం డ్యామ్ దగ్గరికెళ్ళడానికి ఇలా అనమాట. మనం డ్యామ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. డ్యామ్ దగ్గర నుంచి ఇక లోపలికి వెళ్తామండి. లోపలికి వెళ్ళే ముందు ఇలా ఉంటుందనమాట. లోపలికి ఎంట్రీ అవ్వకముందే ఇలా మనం ప్లేస్ ఉంటుంది. ఇలా ప్లేస్ అంతా వ్యూ అంతా చూపిస్తుంది. అక్కడ చూడండి గేట్ ఉంది కదా! ఆ గేట్ నుంచి మనం డ్యామ్ లోపలికి వెళ్తామనమాట. చాలా బావుంటుందండి. చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. అలో చేస్తారు. ఇదంతా డ్యామేనండి. మనకి డ్యామ్ స్టార్టింగ్‌లో ఇలా ఉంటుంది. మనకి డ్యామ్ దగ్గర ఒక గేట్ ఉంటుందండి. దాని మీదకి ఎంట్రీ అవ్వడానికి. డ్యామ్ ముందున్న లొకేషన్ మాత్రమే ఇది. ఇంకా మనం డ్యామ్ లోపలికి ఎంట్రీ అవ్వలేదు. చూడండి మనకి ఇలా కనిపిస్తా ఉంటుందనమాట. చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా వాటర్ ఉంటాయి. బావుంటుంది. చూడండి మనకి ఇటువైపు మనకంతా వాటర్ కనిపిస్తా ఉంది కదా! ఆ వాటర్ వచ్చేసి మనకి ఆహ్, వ్యవసాయానికి, తర్వాత కరెంట్‌కి దానికి ఉపయోగిస్తారనమాట వాటర్. తర్వాత ఇటువైపు ఉంది చూడండి. ఇటువైపు ఎక్కువ వాటర్ లేవు. ఇప్పుడు కనిపిస్తున్న వైపు మనకి సీజన్‌లో అయితే చాలా వాటర్ ఉంటాయండి. ఇది పార్కు చిన్న పార్కు. ఇది కూడా అంతేనండి. సీజన్ అప్పుడు చాలా బావుంటుంది. మనకింకా సమ్మర్ వచ్చేస్తుంది కదా! అంత లేదనమాట.
ఇంకా మనం డ్యామ్ లోపలికి ఎంట్రీ అయిపోదాము. డ్యామ్ లోపలికి ఎంట్రీ అయిపోయినప్పుడు ఎంట్రీ అయిపోయే ముందు ఇక్కడ చూడండి మనకి చిన్న చిన్న గేట్లు కనిపిస్తున్నాయి కదా! ఈ గేట్లొచ్చేసి మెయింటెనెన్స్‌కండి. మెయింటెనెన్స్ వాళ్ళ కోసం అలా మనకి డ్యామ్ మధ్యలో కూడా అలా చిన్న చిన్న గేట్లు కనిపిస్తా ఉంటాయన్నమాట. చూడండి వ్యూ ఎంత బావుందో! లొకేషన్ చాలా బావుంది కదా! ఆహ్, ఇక్కడ చూడ్డానికైతే డైరెక్ట్ చూడ్డానికి చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు ఒకవేళ ఇప్పటివరకు చూడకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు చూడడానికి చాలా బావుంటుంది. మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి డ్యామ్ అండి ఇంకా. చూడండి డ్యామ్ మీదకి మనం ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ నుంచి లొకేషన్ ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుందండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేశామండి. ఇక్కడ నుంచి మనం డ్యామ్ మొత్తం అవతలకి వెళ్ళొచ్చు. అవతల కూడా చాలా మంచి ప్లేస్ ఉంటుందండి. అక్కడున్న ప్లేస్ అయితే ఫోటో షూట్‌కైతే చాలా అంటే చాలా బావుంటుంది. మంచి ప్లేస్ ఉంటుందండి. అక్కడ నుంచి ఇంకా డ్యామ్ అవతల ఇంకా ఇంతకు ముందు మన స్టార్టింగ్ ఎంత ప్లేస్ అయితే ఉంటుందో అంత ప్లేస్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు కనిపించేది మనకి బోటింగ్ అండి. ఈ బోటింగ్ ప్లేస్ మనకి తర్వాత చూపిస్తాను. చాలా బావుంటుంది. ఆ ప్లేస్ నుంచి మనకి ఇటువైపు వస్తుందనమాట. అప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే బోటింగు. ఆ బోటింగ్ అక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ డ్యామ్ దగ్గర వరకి లొకేషన్ చూపిస్తా ఉంటుంది. మొత్తం చూపిస్తారండి బోటింగ్ వాళ్ళు. ఇంకా మేము డ్యామ్ నుంచి అటువైపు నుంచి ఇటువైపు వచ్చేసామండి. ఇటు నుంచి వ్యూ ఇలా ఉందనమాట. ఇటు నుంచి మనకి కట్టలాగా ఉంటుంది. ఆ కట్ట మీద నుంచి మనకి లొకేషన్ చాలా బావుంటుంది. అక్కడక్కడ బెంచెస్ కూడా ఉంటాయండి. కూర్చోవడానికి చాలా బావుంటుంది. ఇదేనండి. ఇటు నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు కట్టలాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి చాలా బావుంటుంది లొకేషను. చెప్పాను కదా! బెంచెస్ ఉంటాయండి. రిలాక్స్ అవ్వడానికైతే చాలా బావుంటుంది. మనకి చాలా టైం పడుతుంది. ఒక హాఫ్ డే పడుతుంది కాబట్టి తినడానికి ఏమన్నా తెచ్చుకున్నా సరే ఇక్కడ కూర్చొని తినడానికి కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బావుంటుందండి. చూడండి ఇక్కడ నుంచి మనకి లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. కట్ట అని చెప్పాను కదా! ఒక కరకట్టలా ఉంటుందనమాట. అక్కడ నుంచి ఇలా కనిపిస్తా ఉంటుంది. మనకి ఆపోజిట్‌లో వాటర్ ఉంటాయి. చాలా బావుంటుంది. ఇదేనండి. మనకి ఆ ఎండ్ కనిపిస్తుంది కదా! చాలా దూరం వరకు ఉంటుంది అలా. ప్లేస్ చాలా బావుంటుంది. ఇంకా ఇక్కడైతే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఇంక అక్కడి నుంచి చాలా ఫోటోలు, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి మనకి కిన్నెరసానిలో అద్దాల మేడ, తర్వాత బోటింగ్ అవన్నీ ఉంటుందండి. మేమైతే ఆ అద్దాల మేడ చూపించడానికి కూడా వీడియోలో చూపించడానికని చాలా ట్రై చేశాను. దానికోసం కూడా వెళ్ళానండి. కానీ చాలా జర్నీ చేశాను కానీ అదైతే అవ్వలేదు. మనకి రోడ్డయితే చాలా బావుంది ఎళ్ళడానికి. కొంచెం దూరమైతే వెళ్ళాం కానీ అక్కడైతే ఇంకా రాలేదు. అందుకని మళ్ళీ బ్యాక్‌కొచ్చేసాము. బ్యాక్‌కొచ్చేసి మళ్ళీ బోటింగ్ దగ్గరికెళ్ళామండి. ఆ బోటింగ్ దగ్గరైతే లొకేషన్ చాలా అంటే చాలా బావుందండి. ఫోటో షూట్‌కైతే చాలా మంచి ప్లేస్ అనమాట. చాలా బావుంది. నాకైతే చాలా బా నచ్చేసిందండి. ఇక అక్కడి నుంచి బోటింగ్‌కెళ్ళాం. ఇక్కడ నుంచి మళ్ళీ బోటింగ్‌కి స్టార్ట్ అవుదాం అనమాట. అది చెప్పాను కదా! అద్దాల మేడకని. కానీ అక్కడ అది లేదు. మళ్ళీ బోటింగ్‌కెళ్ళిపోదాము.
ఇదండి బోటింగు. మనకి బోటింగ్ రూట్ ఇలా ఉంటుందనమాట. ఇక బోటింగ్ మనకి ఇంతకుముందు చెప్పాను కదా! డ్యామ్ దగ్గర మనం బోట్ చూసాం కదా! ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి డ్యామ్ దగ్గర వరకి తీసుకెళ్ళి చూపిస్తారండి. ఒకవేళ బోటింగ్ ఎక్కితే మేమైతే ఎక్కలేదండి. చిన్న పిల్లలున్నారు కదా! మళ్ళీ మాకు కొంచెం ఇబ్బందయిపోతుందని మేమైతే ఎక్కలేదు. కానీ ఎక్కితే మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. మనకి కొంచెం డ్యామ్ చాలా వరకి చూపిస్తారండి. చాలా కవర్ చేస్తారు. చూడండి వెహికల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మేమెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంది. రష్‌గానే ఉందండి. మనకిదంతా బోటింగ్ ప్లేస్ అనమాట. ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి. ఇప్పుడు చాలా మోడిఫై చేశారు. చాలా చేశారు. చాలా డెవలప్ అయిందనమాట. టూరిస్ట్ ప్లేస్ అంటే ఇంకా మనకి అవుతుంది కదా! ఇప్పుడైతే చాలా బావుంది. ఇదండి చాలా బావుంటుంది. ఇక్కడ నుంచి మనం ఫోటోలు తీసుకోవడానికైనా వ్యూ అయితే చాలా బావుంది. మేమింకా ఇక్కడ నుంచి కాసేపు కొంచెం ఫోటోలు తీసుకున్నాము, వీడియోలు తీసుకున్నాము. బోటింగ్‌కైతే వెళ్ళలేదండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. చెప్పాను కదా! ఎంట్రన్స్‌లో చాలా బావుంటుందని. ఎంట్రన్స్‌లో వచ్చేసి మనకి ఒక చిన్న పార్క్ ఉంటుందండి కిడ్స్ కోసం. కిడ్స్ స్పెషల్ పార్క్ అనమాట. చాలా బావుంటుంది. ఆ పార్కు ఇంకా జింకలుంటాయండి. జింకలైతే ఫుల్లుగా ఉన్నాయి. ఇంతకుముందయితే అలా ఉండేది కాదండి. ఇప్పుడైతే చాలా ఉన్నాయండి జింకలు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దారిలో వెళ్ళేటప్పుడండి చాలా కోతులుంటాయి. మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళినా, లేకపోతే ఏమన్నా ప్యాకింగ్ కవర్ తీసుకెళ్ళినా గానీ చాలా డేంజర్ అండి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. లేకపోతే అవి వచ్చేస్తాయన్నమాట దగ్గరికి. వచ్చేసామండి మనము. ఇప్పుడు జింకల దగ్గరికి వెళ్దాము. చూడండి ఇది జింకలు ఇది ఉంది కదా! ఈ గేట్‌లా ఉంది కదా! ఇందులో జింకలుంటాయి. మనం ఎళ్లి జింకలకేమన్నా ఫుడ్ పెట్టాలంటే పెట్టొచ్చు. చూడండి దగ్గరగా ఉన్నాయన్నమాట. ఎక్కువ చాలా వచ్చేసి చాలా జింకలు దూరంగా ఉన్నాయి. ఇది దగ్గరగా ఉంది. ఇప్పుడు మనం దీనికి ఫుడ్ పెడదామండి. చూడండి చూస్తా ఉందనమాట. ఎవరైనా పెడతారేమో ఫుడ్ పెడతారేమోనని. అలా దగ్గరగా ఉన్నవి మనం ఏమన్నా ఫుడ్ పెట్టినప్పుడు వచ్చి తింటాయండి. చాలా అంటే చాలా జింకలున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందైతే మనకి 1, 2 అలా కనిపిచ్చేవి. ఇప్పుడైతే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి జింకలు. చూడండి జింక ఎంత క్యూట్‌గా ఉందో. ఇదేనండి ఇప్పుడు మనకి గేట్‌లా కనిపిచ్చింది కదా! అందులో జింకలుంటాయనమాట. అదొచ్చేసి జింకల పార్క్ అంటారు దాన్ని. ఇంకా ఈ పార్క్‌లో మొత్తం మనకి జింకలు కనిపిస్తాయండి. ఇటువైపు జింకల పార్క్ ఉంటుంది. మళ్ళీ ఆపోజిట్‌లో వచ్చేసి మనకి మనం విజిటర్స్ వెళ్ళినప్పుడు మనకి కూర్చోడానికి గానీ, ఫుడ్ తినడానికి గానీ, చిన్న పిల్లల పార్కు అలాంటివన్నీ ఉంటాయండి. ఈ పక్కన ఇలా మనకి బాతులు కనిపిస్తున్నాయి చూడండి. స్విమ్ చేస్తున్నాయి. చాలా ఉన్నాయండి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసలు. చూడండి. చాలా బావుందండి. చూడ్డానికైతే మనకి డైరెక్ట్‌గా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుందనమాట. చాలా పెద్ద లొకేషన్ అండి. ఎంత బావుందంటే అంత బావుంది. చూడండి బాతులు స్విమ్ చేస్తున్నాయి. మా పాప ఆడుకుంటా ఉందనమాట ఇంకా. ఎంజాయ్ చేశారండి మా పిల్లలు. పిల్లలైతే ఇలాంటి ప్లేస్‌లకెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు కదా! మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ఇది చూడండి. ఇదొచ్చేసి ఇక్కడ ముసలి ఉంటుందనమాట. ప్రస్తుతానికైతే లేదు. మేము చిన్నప్పుడు ఎళ్ళినప్పుడైతే ఇక్కడ ఉండేదనమాట ముసలి. చూడండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. దీని నుంచి మనం లోపలికి డ్యామ్ దగ్గరికెళ్తాము. ఇక్కడొచ్చేసి మనకి బోర్డ్ ఉంటుంది. అభయ అరణ్య ప్రాంతము అని ఉంటుందనమాట. ఇది ఆఫీసు. ఆఫీస్ పక్కనే మనకి కిడ్స్ పార్క్ ఉంటుంది. ఇది పార్క్ అండి. స్పెషల్‌గా కిడ్స్ ఆడుకోవడానికి చాలా బావుంటుంది. చూడండి ఇక్కడ ఆఫీస్ అని చెప్పాను కదా! ఇక్కడ మనకి బోర్డు క్లియర్‌గా కనిపిస్తుందనమాట. కిన్నెరసాని వన్యప్రాణి అభయ అరణ్యం అని. అంటే మనకి
భయమేమీ లేదని అన్నట్లనమాట. చాలా బావుంటుందండి. అది ఆఫీసు చూడండి ఇక్కడ. ఇక్కడ చిన్న పార్క్‌లా ఉందండి. చిన్న పిల్లలు ఆడుకోవడానికి. దాన్ని ఎక్కి ఆడుకుంటారనమాట. చాలా క్యూట్‌గా ఉంది. చాలా బావుంది. ఇక్కడ మనకి అంతా ఇక్కడ గ్రీనరీ కనిపిస్తుందండి. చాలా బావుంటుంది. ఆ వ్యూ కూడా చాలా బావుంటుంది. ఆఫీస్ పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆపోజిట్‌లో ఇలా ఉంది. పక్కనొచ్చేసి చిన్న పిల్లల పార్క్ ఉందండి. అది కూడా చాలా బావుంది. మేము కూడా ఎక్కాము. ఎంజాయ్ చేశామండి. అంటే మేమెక్కింది చిన్న పిల్లల కిడ్స్ కాదు. పెద్దవాళ్ళెక్కేదే మేమెక్కాము. ఐరన్‌దనమాట అది. నాకైతే అది 2 సార్లు తిరగంగానే కడుపులో తిప్పినట్టయిపోయింది. కానీ నేనైతే ఎంజాయ్ చేశానండి. ఆహ్, చూడండి మా పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారనమాట. అవి కిడ్స్ స్పెషల్ అనమాట. చిన్న చిన్నగా ఉన్నాయి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి కేటీపీఎస్ కనిపిస్తుందండి పాల్వంచలో. చాలా బావుంటుంది అది కూడా. అంటే మనకి లోపలికి ఎంట్రీ అవ్వనివ్వరు. కానీ బయట నుంచయితే వ్యూ చాలా బావుంటుంది. అది మీకు చూపిద్దామని రిటర్న్ జర్నీ కూడా చూపిస్తున్నాను. అంటే మనకు లోపలికి రోడ్డు పైన అంటే మనకి హ్మ్. బయట నుంచి ఎలా ఉంటుందనేది చూడొచ్చనమాట. అదేనండి కనిపిస్తా ఉంది కదా! దాన్ని కేటీపీఎస్ పాల్వంచ కేటీపీఎస్ అంటారనమాట. అది కూడా మనకి మోస్ట్ ఒకటనమాట పాల్వంచలో ఇంపార్టెంట్ ప్లేస్ అది. ఇంకక్కడి నుంచి మేము ఇంటికి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకి సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.